నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ బఫర్ జోన్ లోని అక్రమ కట్టడాల కూల్చివేత, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమన్న అధికారులు. 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న టీడీపీ, పార్వతీపురంలో సంబరాలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం, కామినేని ఆసుపత్రి నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన. జమ్మలమడుగలో టీడీపీ సంబరాలు, చంద్రబాబును సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్న భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 40 ఏళ్ల క్రితం చరిత్ర, ఎన్టీఆర్ చరిత్ర సృష్టించిన రోజు ఇదేనంటూ పలువురు టీడీపీ నాయకులు ఉప్పొంగిపోయారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నందమూరి తారక రామారావు కొందరితో సమావేశమయ్యారు. అనుకోకుండా అప్పుడే తెలుగు జాతి కోసం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం, వారి అభివృద్ధి కోసం పాటుపడింది ఎన్టీఆర్ మాత్రమేనంటూ టీడీపీ అభిమానులు కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంటుందంటూ గర్వంగా చెప్పారు. ఇంతమంది కథలు వస్తుంటే నా మనసు ఉప్పొంగి మిమ్మల్ని కలుసుకోవాలని, మీరు ఆశీర్వదించాలని స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే బ్రదర్. బాగున్నారా? థ్యాంక్ యూ. రాని 50 మంది ఉన్నారంటే జరగండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సీఎం వలసిందిగా మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారితో మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మూసీ పరివాహిక ప్రాంతంలోని బఫర్ జోన్ లో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఆర్డీఓ చంద్రకళ ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాలు మూసీ బఫర్ జోన్ల పరిధిలో ఎవరు నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదంటూ ఎంఆర్ఓ హెచ్చరించారు. कमिश्नर साहब से बात करो। हेलो वीडियो चोरी 1991 బుద్వెల్ విలేజ్ మూసీకి ఆనుకొని ఉంటుంది. అందులో కొంతమంది బఫర్ జోన్లోనే ప్లేస్ వదలకుండా
బేస్మెంట్ కట్టి దానిపైన కాంపౌండ్ వాల్ కట్టడానికి ప్రయత్నం జరుపుతూ ఉంటే మా ఫీల్డ్ స్టాఫ్ దృష్టికి వచ్చింది. వాళ్ళు ఇవాళ అక్కడికి వెళ్ళి వినయలత అనే ఆర్ఐ, ఇంకో సారిక అనే ఆర్ఐ ఇద్దరు కలిసి మా మిగతా విఆర్ఓలు అందరు కలిసి దాన్ని తొలగించడం అనేది జరిగింది. తొలగించే టైంలో కొంతమంది రెసిస్ట్ చేసి వాళ్ళపై బెదిరించారు. ఇది చాలా పెద్ద మనుషులకు సంబంధించిన ల్యాండ్, మీరు ఈ విధంగా చేయకూడదు, నోటీసులు ఇవ్వాలి అది ఇదని. బట్ అక్కడ ఇప్పుడే కడుతూ ఉన్నారు, నోటీస్ ఇవ్వడానికి అవకాశం లేదు, అందువల్ల తొలగించడం అనేది జరిగింది. అక్కడ వయలేషన్ ఏమైనా అవుతుందో ఏమన్న ఉద్దేశంతో నేను మా సీనియర్ అసిస్టెంట్ ఇంకో కొంతమంది కూడా అక్కడికి వెళ్ళి స్పాట్లో కూడా చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు అది పూర్తిగా బఫర్ జోన్లో ఉందని కూడా నిర్ధారణకు వచ్చాం. ఎవరైతే కడుతున్నారో వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళ ముందే ఇదంతా కూడా మా సర్వేను కూడా తీసుకెళ్ళి అక్కడే చూపించి ఇదంతా కూడా బఫర్ జోన్లోనే వస్తుందని కూడా చెప్పడం అనేది జరిగింది. సార్ ఇంకొకటి, అదే సర్వే నెంబర్ వెనకాల కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉదాహరణ షిఫ్ట్ చేసేదని చెప్పి అక్కడ సర్వే నెంబర్లో మీరు ఏదైతే అంటున్నారో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదండి. అక్కడ ఉన్న టోటల్గా అక్కడంతా కూడా పట్టా ల్యాండ్సే ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదు. ఒకవేళ దాని వెనకాల లేఅవుట్లో కనుక ఏదైనా ఉంటే పార్క్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఉండొచ్చు, బహుశా మీరు అంటున్నది. ఒకవేళ పార్క్ ఎంక్రోచ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు లేఅవుట్ శాంక్షనింగ్ వాళ్ళే చూస్తారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తారు. న్యూ మ్యాక్స్ కుంగ్ఫూ జిల్లా అధ్యక్షుడిగా ఎస్కే షంషీర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని విజయ్ కృష్ణ స్టూడియోలో జరిగిన న్యూ మ్యాక్స్ కుంగ్ఫూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా కోశాధికారిగా రహమత్ ఎన్నికయ్యారు. సినీ నటులు నరేష్, గ్రాండ్ మాస్టర్ ఎంఎన్ రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు గారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. June 26th ఆదివారం సండే విజయ నిర్మల మెమోరియల్ టోర్నమెంట్ నాంపల్లి మండలం అండర్ 8 years అండర్ 20 years మెయిన్. విజయ నిర్మల మెమోరియల్ టోర్నమెంటు జూన్ 26 ఆదివారం రోజు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొనాలని చెప్పేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ నేతలు సంబరాలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 4 వసంతాలైన సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుంచి బెలగాం మీదుగా పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలందరికీ పెద్దలు కోరుతున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చిలకలూరిపేటలో సిపిఐ ఏఐటియుసి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ కార్యాలయం నుండి ఎన్ఆర్టీ సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి నాయకులు, అంగన్వాడీ వర్కర్స్, భవన కార్మిక సంఘం, ప్రైవేట్ టీచర్స్, చిలకలూరిపేట శానిటరీ వర్కర్లు పాల్గొన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం, తొలగించబడిన చిలకలూరిపేట పారిశుద్ధ్య కార్మికులను వెంటనే పారిశుద్ధ్య కార్మికులను వెంటనే వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, జయప్రదం చేయండి. సార్వత్రిక సమ్మెను గుంటూరు జిల్లా బాపట్లలోను కార్మికులు సమ్మె నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు నాగేశ్వరరావు, బాపట్ల పట్టణ అధ్యక్షులు మువ్వల రాఘవులు, మండల నాయకురాలు శివపార్వతి, మువ్వల పల్లవి పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, మీ అందరికీ లాల్ సలాములు. మీరందరూ ఇప్పుడు దాకా విన్నందుకు మీ నాయకులు మాకు ఈ అవకాశం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. ప్రధానంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రైవేటీకరణ పరిపాలనలో, మోడీ గారి పరిపాలనలో కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితుంది. ఒక పక్క నుంచి మరి కనీస వేతన చట్టం 18,000 రూపాయలు నెలకివ్వాలని చెబుతున్నప్పటికీ మరి కనీస వేతన చట్టం షరతులను, అందులో ఉన్న నిబంధనలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయటం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళ శ్రమని దోచుకుంటున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులు 12,000కు పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 9,000కు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అవుట్ సోర్సింగ్ లో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ శ్రమ పుట్టినట్టయినా లేదు. కనుక ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు వీధుల్లోకి వచ్చారు, రేపు వీధుల్లోకి వస్తారు, నిరసన తెలియజేస్తారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కనీస శ్రద్ధ పెట్టాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము భారత కార్మిక సంఘాల సమైక్యగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలి, వాళ్ళ వేతనాలను పెంచాలి. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలో హనుమంతుడు తోకలాగా పెరుగుతున్న పరిస్థితి, ఆకాశాన్ని అంటున్న పరిస్థితి. ఉద్యోగాలు చూస్తే ఉద్యోగుల జీతాలు చూస్తే గొర్రె తోక బెత్తడిలాగానే ఉన్నాయి. అందుకే ఈ గొర్రె తోక బెత్తడి జీతాలు కాదు, మేము మానవులమే, మేము ఈ రాజ్యాంగ పరిధిలో పౌరులము, ఈ రాజ్యాంగ పరిధిలో సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళమే. మా వేతనాలు మాకు ఈ ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా సరిపోయే విధంగా మాకు ఉండాలి అని చెప్పేసి ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉన్నదే కానీ కార్మికుల యొక్క శ్రమని, కార్మికుల యొక్క ఆకలి సమస్యని కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐతో పాటు ప్రజా సంఘాలు మండిపడ్డాయి. కామినేని ఆసుపత్రి వద్ద నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం ఏఐటియుసి, సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి కె చందు హాజరయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై దాడి పెరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఇలా సమైక్య మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ప్రమీల,
నాగోల్ డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్, శాఖ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈరోజు 2 రోజులు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉన్నదంటే మనం ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడం జరిగింది. అనంతరం కూడా అనేక సంవత్సరాల నుంచి వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఎంతో కొంత ప్రోత్సాహం జరిగింది. కానీ ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నది. మన ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది పెద్ద ఎత్తున ఇవాళ దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. బిఎస్ఎల్ని ఒకవైపు అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఎల్ఐసిని ప్రైవేటీకరించడం జరిగింది. రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విమానయాలని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ చిన్న ఉద్యోగస్తులను కూడా ఈ సంస్థలు ఏమీ లేకుండా బీజేపీ ప్రభుత్వం ప్రతిదీ ప్రైవేటీకరణ పేరుతోనే ప్రైవేటీకరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఆపాలని లేని పక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసనకు ఇవాళ ఏఐటీసీతో పాటు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలపడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకని ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు లేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించే ఈ దేశానికి బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దండుగా ప్రైవేటీకరణే ముందుగా అని చెప్పేసి చేస్తా ఉన్నాడు. మరి అన్ని ప్రైవేటీకరించే నరేంద్ర మోడీ తన పదవిని ఎందుకో గవర్నమెంట్లో ఉంచుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తన పదవిని కూడా ప్రైవేటీకరించాలి. ఎందుకంటే ఎవరి డబ్బుంటే వాడు కొనుక్కుంటాడు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి అనే ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ డబ్బులు పెట్టి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి నిలబడడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి వెన్నుదన్నులా ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలను కాపాడేదానికి పనికొస్తా ఉన్నాయి. సంక్షేమ పథకాలకు కానీ సంక్షేమ పనులకు కానీ ఇవాళ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలే ముందు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తారు. ఇవాళ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఇవాళ ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెట్రోలియం ప్రొడక్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు చేపట్టడం, అవి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆశయాలని సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ జెండాను పేదవాడి చిహ్నంగా ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జెండా రూపకల్పనలోనే మహిళలకు మంగళకరమైనటువంటి పసుపు రంగుతోటి జెండాను ఏర్పాటు చేశారు. రైతులకు చిహ్నంగా పచ్చటి నాగలతోటి నాగల గుర్తును పెట్టారు. కార్మికుల చిహ్నంగా ఎర్రటి పల్ల చక్రాన్ని కార్మికుల చిహ్నంగా పెట్టారు. పేదవాడి చిహ్నంగా తెల్లటి గుడిసెని ఆ జెండాలో పెట్టారు. పేదవాడి కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం పాటుపడే పార్టీగా ఆనాడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతోటి 40 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ముందుకెళ్తూ ఉంది. అజేయమైన శక్తిగా ముందుకు కదులుతూ ఉంది. ఆనాడు యువకులు ఎన్టీ రామారావు పార్టీ సామాన్యులు అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. నా బోటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారన్నా కూడా ఎన్టీ రామారావు సెలవే. ఇక్కడ మనదేమి రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళం కాదు, రాజకీయాల్లో ఓనమానాలు కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది సామాన్యులు, యువకులు, కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అంటే అది ఎన్టీ రామారావు గారి చలవే. ఆనాడు 20 సంవత్సరాల వయసులో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత 25 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చారు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద యోధులు ఈ నియోజకవర్గాన్ని వేయలేరు. ఈ సామాజిక వర్గానికి లేదా ఈ సామాన్యులకి ఈ రాజకీయాల్లో వచ్చాయంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ చలవే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీ రాజకీయాల్లో అధికారులు ఉన్నా లేకపోయినా నెగ్గినా ఓడినా మీ అందరితో పాటు కలిసి బతుకుతున్నానంటే
ఆనాడు తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి అవకాశం అనేది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈనాడు అరాచక పాలనని తరిమి కొట్టాలి. ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం తెచ్చుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపిస్తారు. మళ్ళీ ఇప్పుడు కష్టాలు వచ్చాయి, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు అని ఆశిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కొత్తపేట రావాలి. కొత్తపేటలో జెండా ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదేనని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుక సందర్భంగా జమ్మలమడుగులోని సంజమాల మోటు వద్ద దేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాకు రేపు నేను ముఖ్యమంత్రి కావాలంటే మీరు నాకు అండగా ఉండాలా, మీరు జమ్మడుగుల నాయకత్వం తీసుకోవాలంటే ఆ రోజుల్లో కూడా నేనేనో ఎమ్మెల్యే అవుతానో లేదా మంత్రి మీద వస్తానో రాజకీయాల్లోకి రాలా. ఆ రోజు కూడా ఒక వర్గం ప్రజలకు దిక్కులేని పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు సబ్ జైలు దాటిపోవడానికి భయపడే పరిస్థితి. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు జమ్మడమడుకు పల్లెల నుంచి జమ్మడకు రాలేని పరిస్థితి. ఆ రోజుల్లో కూడా ఇబ్బంది ఉన్నా నేను ఎమ్మెల్యే అవుతానని ఆశపడో మంత్రి పదవి వచ్చారని ఆశతో కాదు, కేవలం ప్రజలకు అండగా నిలబడాలనే ఆ రోజు ఈ నాయకత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఇందాక శ్రీనివాసులు చెప్పినాడు తెలుగుదేశం పార్టీకి దిక్కు లేదని. కానీ దిక్కు కాదు, తెలుగుదేశం పార్టీకి చాలామంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీని విడిపోయిన తర్వాత ఇక్కడ నాయకత్వ లేమి ఉంది. కాబట్టి మీరు నాయకత్వం తీసుకోండి అంటే నాకు ఎలా దాదాపు 65-66 సంవత్సరాలు వచ్చినాయి. భూపేశ్ రెడ్డి అయితే మీకు నాయకుడిగా ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటూ మీకు ఒక కార్యకర్తగా ఒక లీడర్గా మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి భూపేశ్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తే ఖచ్చితంగా మేము కూడా ఆయన ఈరోజు భూపేశ్ రెడ్డిని కూడా దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. చెప్పిందేమో చాలా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని లేనిపోని హామీలు ఇచ్చినారు పాదయాత్రలో. ఈరోజు అతను ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన ప్రసంగాలలో కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి కనీసం మన బాధ పట్టించుకోకుండా ఏం జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని కూడా ఆయన ఆలోచన చేయడం లేదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే సంక్షేమం ద్వారా డబ్బులు పంచుతున్నాడని. డబ్బులు పంచుతూ మన దగ్గర నుంచి మళ్ళా అంతే రూపంలో పెట్రోలు, డీజిల్, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు ఈ రూపంలో మళ్ళా ప్రజల నడ్డి ఇడుస్తున్నారు అనేది మీరందరూ గుర్తించాలా. ఇదే మనం ప్రతిరోజు. ఇక కార్మికుల విషయంలో బీజేపీ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తుందని ఐఎఫ్టీయూ ఆరోపించింది. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల మండల కార్యదర్శి మువ్వల పల్లవి, ఐఎఫ్టీయూ జిల్లా నాయకురాలు శ్రీనివాసరావు, మహిళా కార్మికులు, భవన నిర్మాణ, ఆటో కార్మికులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య, వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య, వర్ధిల్లాలి కార్మిక సంఘాల సమాఖ్య. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి. అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలను పెంచాలి, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలను పెంచాలి, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలను పెంచాలి, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచాలి, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రేమైన మిత్రులారా, ప్రజలారా, ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తుంది ప్రధానంగా ఈరోజు 2వ రోజు సమ్మె.
నిన్న 28వ తారీఖున మార్చి 28వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఇవాళ 29వ తారీఖు కూడా మరి కంపెనీ కార్మికులు కూలీలు రోజువారీ బాధలు పడేవాళ్ళు, వాళ్ళకి వస్తున్నటువంటి కూలీ సాలక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మొత్తం కూడా ఇవాళ ఈ 29వ తారీఖు జరిగే సమ్మెకి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా చూసినప్పుడు 150 రూపాయల కూలికి కూడా కార్మికులు పనిచేస్తున్నారు. 200 రూపాయలకు పనిచేసే కార్మికులు ఉన్నారు. అదేవిధంగా 230 రూపాయలకు పనిచేసే కార్మికులు ఉన్నారు. 250 రూపాయలకు పనిచేసే కార్మికులు ఉన్నారు. అయితే ఈరోజు కార్మిక చట్టాలను కానీ పరిగణనలో తీసుకొని చూసుకుంటే కనీస వేతన చట్టం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెబుతుంది. మరి ఆ చట్ట పరిధిలో కనీసం రోజువారీ పనిచేసే కార్మికులకు నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఇవాళ ఈ 18,000 రూపాయలు వీళ్ళు ఇవ్వట్లా అంటే కంపెనీ యాజమాన్యం కానీ లేకపోతే ఇటు వచ్చేవరకే ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ కానీ ఇట్లా ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 900 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 9,000 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 8,000 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 12,000 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 15,000 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ధరలు పెరిగినాయి. డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు, ఇంట్లో పిల్లల చదువులు, భారం అనేకమైన మొత్తం కూడా ఆడపిల్లలే మోస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ప్రజలు కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము, వీళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పేసి ముందుకు రావట్లేదు. వీళ్ళకి పని భద్రత కల్పిస్తాం అని చెప్పేసి ముందుకు రావట్లా. మరో పక్క నుంచి వ్యవసాయ రంగం కుదేలైపోయిన పరిస్థితుంది. వ్యవసాయ కూలీలకు కూడా కూలీ రేట్లు లేవు. అదేవిధంగా ఇటు వచ్చేవరకే రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధరలు లేవు. ఇవన్నీ మొత్తం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్ర నగర్ బఫర్ జోన్ లోని అక్రమ కట్టడాల కూల్చివేత, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమన్న అధికారులు. 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న టీడీపీ, పార్వతీపురంలో సంబరాలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం, కామినేని ఆసుపత్రి నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన. జమ్మల మడుగలో టీడీపీ సంబరాలు, చంద్రబాబును సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.